ఒకసారి శివుడు తన ఇద్దరు కుమారులకు ఒక విచిత్రమైన పోటీ పెట్టాడు. ప్రపంచం మొత్తం తిరిగి ముందుగా వచ్చేవారే విజేత అని అన్నాడు. అంతే, కార్తికేయుడు తన నెమలిమీద ఎక్కి వేగంగా బయల్దేరిపోయాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ గణేశుడు ముందే కనిపించేవాడు. చిన్న ఎలుకపై ప్రయాణించే గణేశుడు ఎలా అతన్ని మించిపోయాడు? ఈరోజు మనము ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకోబోతున్నాం. ఒకరోజు కైలాసంలో శివుడు, పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులు గణేశుడు, కార్తికేయుణ్ణి పిలిచారు. శివుడు ప్రేమగా అన్నాడు, మీ ఇద్దరికీ ఒక పోటీ. ప్రపంచం మొత్తం తిరిగి ముందుగా వచ్చేవారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. అది విన్న కార్తికేయుడు వెంటనే తన నెమలిమీద ఎక్కి వేగంగా బయల్దేరిపోయాడు. అతను పర్వతాలు దాటాడు, నదులు దాటాడు, అడవులు దాటాడు. కార్తికేయుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ తన వేగాన్ని చూసి తానే గర్వపడ్డాడు. గాలికంటే వేగంగా ప్రయాణిస్తున్న నాకంటే ముందు గణేశుడు రావడం అసాధ్యం అని మనసులో నవ్వుకున్నాడు. కాని సరిగ్గా అదే సమయంలో భూమిమీద ఒకచోట ప్రశాంతంగా నిలబడి ఉన్న గణేశుడ్ని చూసి అతను దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇది ఎలా సాధ్యం? నేను ఇంత వేగంగా వచ్చాను, గణేశుడు నన్ను మించిపోయాడా అనుకుని అతను మళ్లీ ప్రయాణం కొనసాగించాడు. మరొక దూర ప్రాంతానికి చేరుకున్నాడు. కాని అక్కడ కూడా గణేశుడు ముందే కనిపించాడు. ఇప్పుడు కార్తికేయుడు పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. ఇది ఎలా జరుగుతోంది? అయినా అతను నన్ను మించిపోతున్నాడా? అలా ఆలోచిస్తూ చివరికి కైలాసానికి తిరిగి వచ్చాడు. అక్కడ చూసి మరింత ఆశ్చర్యపోయాడు. గణేశుడు శివుడు, పార్వతీదేవి పక్కనే ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. కార్తికేయుడు వెంటనే అడిగాడు, నాన్నా, ఇది ఎలా సాధ్యమైంది? నేను ప్రపంచం అంతా తిరిగాను, కాని ఎక్కడికి వెళ్ళినా గణేశుడు ముందే కనిపించాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, కార్తికేయా, గణేశుడు ప్రపంచం చుట్టి రాలేదు. గణేశుడు తన తల్లిదండ్రులైన మమ్మల్ని 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఎందుకంటే అతనికి ఒక సత్యం తెలుసు, తల్లిదండ్రులే మనకు ఈ ప్రపంచం. అందుకే మా చుట్టూ తిరగడం అంటే ప్రపంచం మొత్తం తిరిగినట్టే. ఆ మాటలు విన్న కార్తికేయుడు కూడా గణేశుడి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు. అతను ఆనందంగా తన అన్నను అభినందించాడు. బలంతో గెలవడం కంటే జ్ఞానంతో గెలవడం గొప్పది. మరియు తల్లిదండ్రులను గౌరవించటమంటే ప్రపంచాన్నే గౌరవించినట్టే.